The problem number 7. Given that fx comma y of x comma y is equal to x square plus y square by 8 pi, x square plus y square less than or equal to b, 0 elsewhere. Find a constant b so that is a valid joint density function. ఇక్కడ valid joint density function అన్నామంటే దాని మీనింగ్ ఏంటంటే, సో ద ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ fx comma y of x comma y dx dy is equal to యూనిటీ అంటే 1. అప్పుడు మనం ఆ b వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ బిట్, find probability of 0.5b less than x square plus y square less than or equal to 0.8b. ఆల్రెడీ మనం b ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి b వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆ విత్ ఇన్ ఆ రేంజ్ ఆఫ్ వాల్యూలో ఉన్న ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం అమ్మ. ఫస్ట్ సొల్యూషన్. సో హియర్ గివెన్ దట్ మనకు గివెన్ ఇచ్చిన డెన్సిటీ ఫంక్షన్ ఒకసారి చూడండి అమ్మ. సో గివెన్ the density function fx comma y of x comma y is equal to x square plus y square by 8 pi for x square plus y square less than or equal to b and 0 elsewhere. So this is the given joint density function. So now x square plus y square plus y square less than b represents the area of the xy plane. The area of the xy plane. The area of the xy plane with a circle radius root b with center at origin. అంటే ఒక సర్కిల్లో బి అనేది దేని రిప్రజెంటేషన్ ఇస్తుంది అంటే రేడియస్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. సెంటర్ ఏంటంటే దీనికి మనకి రేడియస్ సెంటర్ సర్కిల్ ఏంటంటే మనకి ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మ. ఒకసారి దాని రిప్రజెంటేషన్ ఇక్కడ ఇస్తాను చూడండి. సో దట్ ఈస్ circle, this is xy plane, it is x plane and it is y plane. So here its value represents the radius. This line represents the radius. So this is radius r. So here the straight line, this is straight line. Now consider this is x and this is y. ఇప్పుడు ఏమవుతుందన్న మనకి యాక్చువల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని బేస్ ఏమో ఎక్స్ అవుతుంది, హైట్ వచ్చేసరికి ఇది వై అన్నప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకు వై అవుతుంది, డాటెడ్ లైన్ కూడా వై అవుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకున్న రిలేషన్ ఏంటమ్మా మనకి యాక్చువల్గా హైపాటనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఒక రిలేషన్ అది యూజ్ చేయొచ్చు. లేదా సో నౌ మీకు యాక్చువల్గా నెట్వర్క్ అనాలిసిస్లో మనం కన్వర్షన్స్ చెబుతాం. పోలార్ టు రెక్టాంగిల్ కన్వర్షన్, రెక్టాంగిల్ టు ఎక్స్పోనెన్షియల్ కన్వర్షన్స్ అని చెప్పి కన్వర్షన్స్ చెబుతాం. So by using those conversions, that is converting xy plane, that is ఇక్కడ మనకి rectangular form లో ఉందమ్మ. సో rectangular into polar coordinates. So okay, in this situation the value of x is equal to r cos theta. యాంగిల్లో ఉంది కాబట్టి సర్కిల్లో ఉంది కాబట్టి కాస్ థీటాస్ తీసుకుంటున్నాం అమ్మ. వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. దేర్ ఫోర్ నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అంటే అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నౌ దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండింటిలో నుంచి కనుక ఇప్పుడు మనం ఆర్ స్క్వేర్ కామన్ తీసాం అనుకున్నాం. ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ sin square plus cos square. The value of sin square theta plus cos square theta is equal to 1 number. So therefore which is equal to r square. So now x square plus y square is equal to r square. But మనం ఇచ్చిన క్వశ్చన్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి కన్సిడర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బి. ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి కన్సిడర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు బి. సో నౌ విచ్ ఇంప్లైస్ దట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు బి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే √b అవుతుంది. r is equal to ఏమవుతుంది √b అవుతుంది. సో దిస్ ద కండిషన్.
నౌ దీంట్లోనే మనకి ద ఫేజ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ జనరల్గా మనకి tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏందమ్మా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే వై, అడ్జసెంట్ సైడ్ అంటే ఎక్స్. సో దేర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆ ట్యాన్ కూడా ఇటు వస్తుంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ వై, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఎక్స్. దట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. సో హియర్ ద వాల్యూ ఆఫ్ థీటా ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to 2π రేడియన్స్. వై బికాస్ ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే సర్కిల్ కాబట్టి సర్కిల్ టోటల్ యాంగిల్ 2π రేడియన్స్ కాబట్టి దట్ ఈస్ 0 less than or equal థీటా less than or equal to 2π రేడియన్స్ అన్న. సో నా ఫైనల్లీ dx dy ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి మనకి dx dy వాల్యూ ఏమవుతుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ dr dθ అవుతుంది. r ఇంటూ dr dθ అవుతుంది. సో దీస్ ఆర్ ద కండిషన్స్ అండి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అంటే కన్వర్షన్తో స్టార్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏ బిట్ ఏ బిట్. సో మనకి ఏం చెప్పాడు, ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ జాయింట్ ఫంక్షన్ అన్నాడు కాబట్టి వ్యాలిడ్ ఫంక్షన్ అన్నాం కాబట్టి ఏంటి మనకి ద టోటల్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఆల్వేస్ యూనిట్. సో ఫస్ట్ వన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ వ్యాలిడ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ సో దీని మీనింగ్ ఏంటంటే ద ఫంక్షన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx, y of x, y dx dy ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఇండైరెక్ట్గా మనం ఈ విధంగా ఇస్తాం. వ్యాలిడ్ అన్నాము అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. నౌ ఇట్ ఇంప్లైస్ దట్. సో ఇప్పుడు లిమిట్స్ మనకి ఏం చేంజ్ అవుతాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్లోకి చేంజ్ అవుతాయి. చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఒకటేమో థీటా చూడండి dx dy ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ dr dθ అన్న. అంటే x కాస్త ఆర్లోకి y కాస్త థీటాలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π రేడియన్ ఇది థీటా యాంగిల్. అండ్ ఆర్ వచ్చేసరికి r ఈక్వల్ టు 0 to √b. రేడియస్ వాల్యూ అమ్మ. సో r ఈక్వల్ టు 0 to √b రాసింది చూడండి, r ఈక్వల్ టు √b అని రాదు. సో దేర్ఫోర్ r ఈక్వల్ టు 0 to √b ఇంటూ సో ద కరస్పాండింగ్ వాల్యూ సో r స్క్వేర్ బై లిమిట్ అమ్మ. యాక్చువల్ మనకి ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే fx, y of x, y వాల్యూ ఎంత అంటే x² + y² by 8π యాక్చువల్గా అయితే. సో 8π ఇంటూ dx dy యాక్చువల్గా. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π ఇంటిగ్రల్ r ఈజ్ ఈక్వల్ టు 0 to √b ఇంటూ ఇప్పుడు రీప్లేస్ చేస్తాను చూడండి x² + y² ఈజ్ ఈక్వల్ టు r². x² + y² ఈజ్ ఈక్వల్ టు r² by 8π ఇంటూ dx dy is to be replaced with r into dr dθ. dx dy is replaced with r into dr dθ. So replace with r into dr dθ. So this is the value. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేద్దామంటే ఇందులో మనకి థీటా అనే టర్మ్ అసలు లేదు ఎక్కడ కూడా. థీటా అనే టర్మ్ లేదు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు థీటాతో ఇంటిగ్రేషన్ చేయాలి. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు థీటా. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు థీటా కాబట్టి థీటాకి అప్పర్ లిమిట్ 2π, లోయర్ లిమిట్ 0 కాబట్టి 2π - 0 అంటే 2π వస్తుంది. 2π - 0 అంటే 2π వస్తుంది. అది అయిపోయిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఆర్తో డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేస్తాం, వాల్యూ ఎంతో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ది ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/8π కాన్స్టెంట్ బయట రాసేయండి. 1/8π కాన్స్టెంట్ బయట రాస్తాను. ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π ఇంటిగ్రల్ r ఈజ్ ఈక్వల్ టు 0 to √b r² ఇంటూ r అంటే r³ dr dθ. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ చేయడానికన్నా ముందు ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. దీన్ని అరైజ్ చేయాలి కదా మళ్ళీ మనం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఒకసారి. గివెన్ fxy, x, y ఈజ్ ఈక్వల్ టు x² + y² by 8π x² + y² less than or equal to b 0 L². ఇది వాడు ఇచ్చిందే జాయింట్ డెన్సిటీ ఫంక్షన్. అయితే ఇందులో x² + y² less than b రిప్రజెంట్స్ ద ఏరియా ఆఫ్ ద xy ప్లేన్ విత్ ఏ సర్కిల్ రేడియస్ √b. యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే సర్క్యులర్లో x² + y² less than b అనేది సర్క్యులర్ రేడియేషన్ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో దేర్ఫోర్ మనం ఇక్కడ xy ప్లేన్ రెక్టాంగులర్ ఫామ్ డ్రా చేసుకున్నాం. సో
సో ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. సో రేడియస్ ఆర్. అప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్ మీద దానికి వర్టికల్ లైన్ ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది, వై యాక్సిస్ మీద వర్టికల్ లైన్ ఏమవుతుందంటే వై అవుతుంది. సో ఇది మనకి సర్క్యులర్ ఫామ్ లో ఉంది కాబట్టి థీటాస్ లో ఉంటుంది కాబట్టి జనరల్ మనకి యాంగిల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఇస్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. therefore ఇప్పుడు x square plus y square is equal to ఏమవుతుందంటే r square cos square theta plus r square sin square theta which is equal to రెండిట్లో నుంచి r square కామన్ తీసామంటే r square into sin square plus cos square which is equal to r square. So therefore x square plus y square is equal to r square. బట్ మనం గివెన్ క్వశ్చన్ చూడండి x square plus y square less than or equal to bn. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది, అందుకని r square is equal to bn తీసుకున్నాను. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి రూట్ బి అవుతుంది. సో ఓకే వదిలేదు, ఆర్ వాల్యూ వస్తుంది 0 to రూట్ బి వరకు ఉంటుంది. థీటా జనరల్ మనకు ఫేజ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది tan ఇన్వర్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో వై, అడ్జసెంట్ సైడ్ ఏమో ఎక్స్, tan ఇన్వర్స్ వై బై ఎక్స్. సో హియర్ ద యాంగిల్ 0 to 2π రేడియన్స్. ఎందుకంటే సర్కిల్ కాబట్టి టోటల్ యాంగిల్ 2π రేడియన్స్ కాబట్టి 0 to 2π రేడియన్స్ అమ్మ. సో నెక్స్ట్ వన్ దీనిలో వస్తుంది మనకి ఇది dx dy ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి థీటా అవుతుంది. ఆర్ డిఆర్ డి థీటా అవుతుంది. సో దీస్ ద రిలేషన్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ ప్రాబ్లం ఏం సాల్వ్ చేస్తున్నాం అంటే ఫైండ్ ఏ కాన్స్టెంట్ బి సో దట్ ఈజ్ ఎ వ్యాలిడ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్. సో బి వాల్యూ కనుక్కోవాలంట. ఎప్పుడు కనుక్కోవాలి? ఈజ్ ఎ వ్యాలిడ్ జాయింట్ ఫంక్షన్ అయినప్పుడు, ఈజ్ ఎ వ్యాలిడ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయినప్పుడు బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంట. పైన ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఇక్కడ డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ ఆర్ డిఆర్ డిటీటా అని రాసాం కదా. రెక్టాంగులర్ టు పోలార్ కన్వర్షన్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఫార్ములాస్ ఉంటాయమ్మా. డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డిటీటా అవుతుంది. రెక్టాంగులర్ టు పోలార్ కన్వర్షన్ ని డిఫరెన్షియేట్ చేసాము అంటే డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డిటీటా. అది స్టాండర్డ్ రిలేషన్ అది కూడా, అందుకని డైరెక్ట్ రాసాం దాన్ని. సో ఓకే, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్స్ వచ్చేసరికి థీటాని ఆర్ని రీప్లేస్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దగ్గర ఆర్ స్క్వేర్, ఇక్కడ వచ్చింది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్, దాన్ని రీప్లేస్ చేసి ఆర్ స్క్వేర్ బై 8π ఇంటూ డిఎక్స్ డివై అంటేనేమో ఆర్ డిఆర్ డి థీటా. సో ఆర్ డిఆర్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి డి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాక ఈక్వేషన్ మనకి 1/8π ఇంటిగ్రల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π ఇంటిగ్రల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to రూట్ బి ఆర్ క్యూబ్ డిఆర్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ వన్ ఇది మనకి ప్రీవియస్ ఈక్వేషన్, ఇప్పటి వరకు నేను రాసిన మొత్తం కూడా. ఇప్పుడు 1/8π విత్ రెస్పెక్ట్ టు థీటా ఇంటిగ్రేషన్ చేస్తున్నానమ్మా. ఆర్ ఈక్వల్ టు 0 to రూట్ బి ఆర్ క్యూబ్. ఇక్కడ థీటా టర్మే లేదు కాబట్టి దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది, థీటా వస్తుంది. ఆఫ్ ద లిమిట్ 0 to 2π ఈజ్ ఈక్వల్ టు 1. నౌ దిస్ ఈజ్ 2π మైనస్ 0 అంటే 2π వస్తుందమ్మా. 2π బయట రాస్తున్నాను, 2π/8π. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేయండి. ఆర్ క్యూబ్ని ఇంటిగ్రేషన్ చేస్తామంటే r⁴/4 ఆఫ్ ద లిమిట్ 0 to రూట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో 2π1 2π4 క్యాన్సల్. సో నౌ 4 16, ఆ 16 ఇటు తీసుకొచ్చాం అనుకోండమ్మా. అప్పుడు మనకి r⁴ లిమిట్ అప్లై చేస్తున్నానమ్మా. రూట్ బి హోల్⁴ మైనస్ లోవర్ లిమిట్ 0⁴ ఈజ్ ఈక్వల్ టు 16. సో రూట్ బి కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో బి ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ఫస్ట్ బిట్ అండి. సెకండ్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డి బిట్ ఒకసారి దీంట్లో మనం అడిగింది ప్రాబబిలిటీ ఆఫ్ 0.5b లెస్ దాన్ x² + y² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.8b. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది. సో వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ 0.5 into b value 4 less than x² + y² less than or equal to 0.8 into 4 which is equal to probability of, so 0.5 into 4 అంటే 2 less than x² + y² less than or equal to 8 4s 32 కాదు, పాయింట్ ఉంది కాబట్టి 3.2. సో C of 2 less than x² + y² less than or equal to 3.2. సో
in previous equation, x square plus y square simply is equal to r square. R square less than or equal to 3.3. So now దీన్ని మనం యాక్చువల్లీ క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ అమ్మ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో మనకు ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి రూట్ అప్లై చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పి ఆఫ్ √2 లెస్ దాన్ √r స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √3. ఎందుకు అప్లై చేశానంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కానీ నాకు ఆర్ కావాలి, అందుకని అప్లై చేశాను. దేర్ఫోర్ √2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √3. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే వీఆర్ అప్లయింగ్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్. ఫస్ట్ ఏమో θ 0 to 2π, సెకండ్ వచ్చేసరికి ఆర్ వాల్యూ కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2 to √3. r³/8π. ఇందాక కనుక్కున్నాను, ఇది రాసాను చూడండి, ఇదే r³/8π. ఇక్కడ చూసారా, దీంట్లో ఓన్లీ ఆర్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అయ్యింది. మనకి ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయినాయి, √2 to √3.2. రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ r³ ఇంటూ dr dθ. సో విచ్ ఈజ్ ఈక్వల్ సేమ్ ఇందాక ఫస్ట్ 8π బయటికి తీసుకురండి. ఫస్ట్ ఏం చేద్దామంటే విత్ రెస్పెక్ట్ టు θ ఇంటిగ్రేషన్ చేయండి, తర్వాత ఆర్ చేద్దాం. సో దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2 to √3.2 r³/8π ఇంటూ dr ఇంటూ ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు θ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 1 dt అంటే θ, 1 dθ అంటే θ ఆఫ్ ద లిమిట్ 0 to 2π. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో, 2π - 0 అంటే 2π వస్తుంది. ఆ 2π బయట రాసేయండి, 2π/8π. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేద్దాం. దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ 8π ఉండదు, 8π బయట రాస్తాను కాబట్టి 8π ఉండదు. ఇక్కడ r³ ఇంటిగ్రేషన్ చేస్తే r⁴/4 ఆఫ్ ద లిమిట్స్ ఆర్ √2 to √3.4. 1 the 4 the cancel, that is equal to 1/4 into 4, 1/16 into ఇప్పుడు ఆర్ ప్లేస్లో ఒకసారి అప్పర్ లిమిట్ ఒకసారి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే √3.2 హోల్ పవర్ 4 మైనస్ √2 హోల్ పవర్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3.2² మైనస్ 102² విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/16 ఇంటూ 3.2² వాల్యూ, 3² అంటే 9 కదా, మనకి అరౌండ్ 10-11లో వచ్చింది దాని వాల్యూ మనకి. సో దిస్ ఈస్ 10.24. సో 1/16 ఇంటూ 10.24 minus 4. So this is equal to finally 6.24/16, which is equal to 0.39 is the answer. 0.39 is the joint density function of x and y is given by fx comma y of x comma y is equal to a into x square y 0 less than y less than x less than 1 and 0 elsewhere. And 0 elsewhere. So I think in the first question, A, find A so that the function is a valid density function. Valid means that integration is equal to 1. The area under the given interval is equal to 1. So this is A bit. And second one, B bit. Find the marginal density function. Find the marginal density function. నిన్న మనం చేసినవన్నీ కూడా మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అమ్మ. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే డెన్సిటీ ఫంక్షన్ అడుగుతుంది. సో మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్. సో ఓకే, నౌ సొల్యూషన్ రాదు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ దట్ the joint density function fx comma y of x comma y is equal to
ax square y 0 less than y less than x less than 1 and 0 elsewhere. Okay, బాగానే ఉంది. ఫస్ట్ బిట్ అమ్మ, it is a valid density function. It is a valid density function. So valid density function means the condition the integration is equal to unity. The integration is equal to unity. So ఇప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉన్న ఛాన్స్ ఏంటంటే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వై ఎక్స్ రెండింటికి ఒకే రిలేషన్ ఇచ్చాం మనం. వైకి ఎక్స్కి రెండింటికి ఒకే రిలేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే, చూడండి జాగ్రత్తగా వైకి సపరేట్ చేస్తాను చూడండి. వైని 0 less than y less than 1గా తీసుకుంటాం. 0 less than y less than 1. దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ వై. అండ్ ఎక్స్ అనేది ఏ రెండింటికి మధ్యలో ఉంది మనకి యాక్చువల్గా? వైకి 1కి మధ్యలో ఉంది కాబట్టి ఎక్స్కి ఒకసారి లిమిట్ ఏం తీసుకుంటామంటే వై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1గా తీసుకుంటాం కండిషన్. సో ఈ కండిషన్ ఫాలో అవుతూ ఇప్పుడు దీన్ని కరస్పాండింగ్ ఇంటిగ్రేషన్ చేద్దాం చూడండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ అయితే జనరల్గా ఇంటిగ్రల్ వై లిమిట్ వచ్చేసరికి మనకి 0 to 1 ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1. సో అది ఎక్స్ లిమిట్. ఎక్స్ వచ్చేసరికి మనకి వై టు 1 ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై టు 1. గివెన్ ఫంక్షన్ fx comma y of x comma y dx dy is equal to 1. dx dy is equal to 1. అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నామా. y is equal to 0 to 1. ఇంటిగ్రల్ x is equal to y to 1. fx comma y x comma y అంటే ఇది వాల్యూ a into x square y dx dy is equal to 1. dx dy is equal to 1. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది కాబట్టి అప్పుడు మనకు కంప్లీట్గా వైలో కన్వర్ట్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని అప్పుడు మనం వైతో ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఏ కాన్స్టెంట్ బయట రాసేయండి. ఇంటిగ్రల్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1 వై ఇంటూ డివై మొత్తం బయట రాస్తే ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేస్తున్నానమ్మా. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ఆఫ్ ద లిమిట్ వై టు 1 is equal to 1. So substitute చేయండి. So this is a into integral y is equal to 0 to 1 y into ఈ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకున్నాము. ఇప్పుడు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తేనేమో వాల్యూ 1 cube by 3 అంటే 1/3 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే y cube by 3 ఆఫ్ dy is equal to 1. ఆఫ్ dy is equal to 1. అంతేనా? ఎంత తప్పు చేసాము అంతేగా. ఇప్పుడు వైని లోపల మల్టిప్లై చేయండి. సో దట్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1 లోపల మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి y/3 మైనస్ y⁴/3 dy ఈజ్ ఈక్వల్ టు 1. dy ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, వీటి రెండింటిలో నుంచి 1/3 కూడా కామన్ తీయొచ్చు. 1/3 కూడా కామన్ తీసామనుకోండి a/3. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వైకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? y²/2 మైనస్ y⁴కి y⁵/5 ఆఫ్ ద లిమిట్ 0 to 1 is equal to 1. సో దిస్ ఇస్ a/3. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1² మైనస్ 0/2 మైనస్ 1⁵ - 0/5 is equal to 1. సో దిస్ ఇస్ a/3 into 1/2 minus 1/5 is equal to 1. Take LCM. a/3 into 5 minus 2/10 that is equal to 1. 3 and 3 get cancelled. Finally a is equal to 1/10 it వస్తే 10 అవుతుందమ్మా. a equal to 10. So therefore directly the constant a is equal to 10 now. So this is the answer. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సిన ఒకే ఒక డిఫికల్ట్ ఏంటంటే ఇందులో లిమిట్ సపరేట్ చేసుకోవడం డిఫికల్ట్ అయింది. సో లిమిట్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో 0 less than y less than 1 యాక్చువల్ లెస్ దాన్ ఎక్స్, కానీ ఎక్స్ ఆల్సో లెస్ దాన్ 1 కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూ 1 వరకు తీసుకోవచ్చు. సో లెస్ దాన్ 1 ఒక కండిషనల్. ఎక్స్ వచ్చేసరికి y to 1 మధ్యలో ఉంది కాబట్టి y less than x less than 1. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి, ఎందుకంటే ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంది కాబట్టి అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చింది.
అది వచ్చిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత వైతో ఇంటిగ్రేషన్ చేసాం. వైతో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్లీ వి గెట్ ద కాన్స్టెంట్ a is equal to 10 వచ్చింది. సో దిస్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు బి బిట్ చేద్దాం చూడండి ఒకసారి దీంట్లోనే. బి బిట్. సో మనం అడిగింది ఏంటంటే బి బిట్ లో మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్స్ అడిగాం. సో the marginal density functions are first x తీసుకున్నాం అనుకో అమ్మా, fx of x is equal to integral minus infinite to infinite fx comma y of x comma y dx dy. ఇక్కడ x ఉంటే ఇక్కడ dy రాయాలి. సో ది ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. యాక్చువల్గా వైకి ఏం తీసుకున్నాం మనం, 0 to x ఏమైనా తీసుకుంది, 0 to x a into x square y dy. a into x square y dy. సో విచ్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ మనం చేస్తాం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి x స్క్వేర్ ఉన్న కోఎఫిషియంట్ కూడా కాన్స్టెంట్. దట్ ఈస్ ax స్క్వేర్ మొత్తం కాన్స్టెంట్ బయట రాయండి. ఇంటిగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2 ఆఫ్ ద లిమిట్ 0 to x విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇంత కనుక్కున్నాం, ఏ వాల్యూ 10 కాబట్టి 10x స్క్వేర్ ఇంటూ ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. y దగ్గర x సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ మైనస్ y దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ బై. సో ది ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 1s 2 5s క్యాన్సిల్. దట్ ఈస్ 5x పవర్ 4. సో దిస్ ఈస్ మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ fx of x. రెండోది fy of y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx comma y of x comma y dx విచ్ ఈజ్ ఈక్వల్. సో మనం ఇందులో x వాల్యూ ఇందా తీసుకుంది y2 1 తీసుకున్నాం కాబట్టి y2 1 a ఇంటూ x స్క్వేర్ y dx విచ్ ఈజ్ ఈక్వల్. ఏ వాల్యూ 10 అమ్మ బయట రాయండి, y కూడా ఇక్కడ కాన్స్టెంట్ అది కూడా బయట రాయండి. ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3 ఆఫ్ ద లిమిట్ y2 1. సో ది ఈజ్ ఈక్వల్ టు 10y ఇంటూ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ మైనస్ y క్యూబ్ బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/3 ఇంటూ. సో మల్టిప్లై చేయండి, y ఇంటూ 1 అంటే y, తర్వాత y ఇంటూ y క్యూబ్ అంటే y పవర్ 4. సో దిస్ ఆన్సర్. 10/3 అంటే 3.33 కాబట్టి 3.33 ఇంటూ y మైనస్ y పవర్ 4 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్. సో దీస్ ఆర్ ద మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Find the marginal densities of x and y using joint density fxy of x comma y is equal to 2u of x u of y e power minus 4y plus x by 2. So this is question. So solution is done. Solution. The given that fx comma y of x comma y is equal to 2u of x u of y e power minus 4y plus x by 2. Now మనం అడిగింది ఏంటంటే మార్జినల్ డెన్సిటీ సమ్. సో therefore the marginal densities are ఒకటేమో fx of x ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fxy of x comma y dy. మనం x కనుక్కునేటప్పుడు dy రాయాలి. అదే రెండోది fy of y is equal to ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx comma y of x comma y dx. ఇప్పుడు ఈ రెండు రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతున్నాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు లిమిట్ ఇవ్వలేదు కదా సార్, రాయండి ఫస్ట్. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్ fx comma x comma y dy అంటే ఫస్ట్ అది రాయండి. 2 ఇంటూ u of x u of y e పవర్ మైనస్ ఆఫ్ 4y ప్లస్ x by 2 ఇంటూ dy విచ్ ఈజ్ ఈక్వల్. ఇందులో x ఉన్నాయన్నీ కాన్స్టెంట్, x ఉన్నాయి మొత్తం బయట రాయండి. 2 కాన్స్టెంట్ బయట రాస్తాం, u of x కాన్స్టెంట్ బయట రాస్తాం, e పవర్ మైనస్ x by 2 కూడా కాన్స్టెంట్ బయట రాయండి.
పోతే బ్యాలెన్స్ మనకు మిగిలేదు ఏంటంటే, సో యాక్చువల్ స్టెప్ సిగ్నల్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ ఉండదు, 0 to ఇన్ఫినైట్ మాత్రమే ఉంటుంది కండిషన్. 0 to ఇన్ఫినైట్ ఇంటూ e⁻−4y, దీని లోపల మల్టిప్లై చేయండి, -4y. u ఆఫ్ y వాల్యూ ఎంత, 1 అమ్మ. సో ఇంటూ 1 dy ఇంటూ 1 dy విచ్ ఈజ్ ఈక్వల్ టు 2u ఆఫ్ x e⁻−x/2. సో ఇంటిగ్రల్ e⁻f(x) అంటే e⁻f(x) బై డెరివేటివ్ ఆఫ్ f(x) అంటే e⁻−4y బై -4 ఆఫ్ ద లిమిట్ 0 to ఇన్ఫినైట్. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి అమ్మ, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ u ఆఫ్ x e⁻−x²/2 e⁻−4y 0 సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. ఇన్ఫినైట్ సబ్స్టిట్యూట్ చేస్తేనేమో e⁻∞ వాల్యూ 0, e⁻∞ మైనస్ e⁻0 హోల్ డివైడెడ్ బై -4, మొత్తం లేదు రాస్తున్నా, హోల్ డివైడెడ్ బై -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2u ఆఫ్ x e⁻−x²/2. e⁻∞ అంటే 0, e⁻0 అంటే 1, సో -1/-4 అంటే 1/4, 2 1s are 2 2s are cancel. Finally, this is equal to 1/2 e⁻−x/2 u of x is answer. So this is the way. Similarly, ఇక్కడ రెండోది చేద్దాం, is equal to integral -∞ to infinite fxy of x, y అంటే ఫంక్షన్ మొత్తం రాండి, 2u of x u of y e⁻−4y plus x/2 dx which is equal to, ఇక్కడ x అనేది వేరియబుల్ కాబట్టి y ఉన్నాయి మొత్తం బయట రాయాలి, 2 ఇంటూ u ఆఫ్ y ఇంటూ e⁻−4y ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినైట్, ఎందుకంటే u ఆఫ్ x అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నారు, 0 to ఇన్ఫినైట్ e⁻−x/2 dx. సో దాని ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం అమ్మ. 2u ఆఫ్ y e⁻−4y ఇంటూ e⁻−x/2కి e⁻−x/2 బై -1/2 ఆఫ్ ద లిమిట్ 0 to ఇన్ఫినైట్. ఈ -1/2లో రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, యాక్చువల్గా ఇది -4 అవుతుంది, -4 u ఆఫ్ y e⁻−4y, ఇది ఒకసారి e⁻∞ అంటే 0, e⁻0 అంటే -1, సో -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందమ్మా. ఫైనల్లీ 4 ఇంటూ e⁻−4y ఇంటూ u ఆఫ్ y is 4 ఇంటూ e⁻−4y into u of y. So this is the answer. So these are the marginal density functions. They are the marginal density functions.